అలాగేనండి. ఇప్పుడు తదుపరిగా సిద్వి సంస్థకి చెందిన డాక్టర్ రేగళ్ళ శ్రీనివాస్ ప్రకాష్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పి గురుగారు ఆయనని క్లుప్తంగా ఫౌండేషన్ గురించి చెప్పమని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నానండి. రేగళ్ళ శ్రీనివాస్ గారు మంథని, వారి జన్మస్థానం మంథని. నాకు కాగితం లేదు, నాకు ఆయన గురించి చెప్పడానికి నాకు అంత బాగా తెలుసు. వారి కుటుంబం. రేగళ్ళ శ్రీనివాస్ గారు మంథని జన్మస్థానము హైదరాబాద్ బిట్స్ పిలాని లోపల డీన్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నారు. వారు నా శిష్యులు అని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. బిట్స్ పిలాని లోపల నేను సైబర్ సెక్యూరిటీ లోపల కూడా నేను లెక్చర్ ఇవ్వడానికి నన్ను ఆహ్వానించారు. చాలా సంతోషంగా ఉంది. మీరు బిట్స్ పిలానికే, ఇఫ్ యు ఆర్ గుడ్ ఫర్ బిట్స్ పిలాని యూ మస్ట్ బి గుడ్ ఫర్ అస్ అని చెప్పేసి వేరే యూనివర్సిటీ వాళ్ళు కూడా నన్ను ఆహ్వానించారు. ఇండియా లోపల, అమెరికాలో కూడా కొన్ని కంపెనీస్కు నన్ను అడ్వైజర్ లాగా పెట్టుకున్నారు సైబర్ సెక్యూరిటీ లోపల. ఇదంతా కూడా రేగళ్ళ శ్రీనివాస్ ప్రకాష్ ఈ నాంది పలకడం దాంతోనే నాకు అయింది. అది చాలా ధన్యవాదాలు తమ్మి. శ్రీనివాస్ ప్రకాష్ గారు అక్కడ బిట్స్ పిలాని లోపల కొంత ఇన్నోవేషన్ చేశారు. దాన్ని ఏదంటే, ఎవరికైతే ఈ కొందరికి కాళ్ళు సర్జరీ అయి యాంపుటేషన్ చేస్తారు కొన్ని సందర్భాల లోపల, యాక్సిడెంట్స్ కానివ్వండి, ఏదన్నా డయాబెటీస్ ఉన్న అంటే ఎక్స్ట్రీమ్ డయాబెటీస్ ఉండి ఏమైనా ఇన్ఫెక్షన్లు అయితే యాంపుటేషన్ చేయవలసి వస్తుంది. అలాంటి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అలాంటి ఒక మెకానికల్ డివైస్ను కాలుకు తొడుగు అలాంటి తయారు చేసి ఇన్వెన్షన్ చేసి బ్రహ్మాండంగా చేశారు. అలాంటివి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు వారు. వారికి సిద్వి మాట్లాడమని కోరుతున్నాను. చాలా కృతజ్ఞతలు ప్రకాశన్న గారు. అక్షర వసంతంలకు విచ్చేసిన కవి వరేణ్యులకందరకు నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. సిద్వి ఫౌండేషన్ సిద్ధి వినాయకుని ఆశీర్వచనంతో రూపుదిద్దుకుని శ్రీ కొల్లారపు ప్రకాశరావు శర్మ గారు మరియు ప్రొఫెసర్ ఏ శ్రీనివాసరావు గారుల మార్గదర్శనంలో డాక్టర్ నక్కెళ్ల అరుణ గారి సారథ్యంలో విజ్ఞాన సాంకేతిక మరియు సాహిత్య రంగంలో పరిశోధించాలన్న తపన మరియు ఉత్సుకత ఉన్న వారందరికీ అమూల్యమైన అవకాశాన్ని సైంటిఫిక్ కాన్ఫరెన్సెస్ రూపంలో తరచూ నిర్వహిస్తూ వారు రచించిన రచనలను సరిదిద్ది నిపుణుల ఆమోదముద్రకు సరిపడే పరిణతకు మార్చి ISBN కలిగిన గ్రంథాలుగా ముద్రించుతున్నారు. ఈ పని ఎంతో కష్టతరమైనది. అదే విధముగా వీరి కృషి మానవాళి ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుంది. సిద్వి సృజనాత్మకత గల వారికి తాము సాధించిన అమోఘమైన మరియు మానవాళి జీవిత సమస్యలను అధిగమించే సాంకేతిక నవీకరణములకు గుర్తింపు లభింపజేసి వారిని మరిన్ని ఉత్కృష్టమైన విజయాలు సాధించే పథంలో పురస్కారంతో ప్రోత్సహించే ఘనకార్యం చేయుచున్నారు. నేను గత 12 సంవత్సరములుగా చేయుచున్న 3D ప్రింటెడ్ అఫోర్డబుల్ ఆర్టిఫిషియల్ లిమ్స్ పరిశోధనను కూడా గుర్తించి సిద్ధి వారు గత సంవత్సరం నాకు ఇన్నోవేటివ్ సకలాంగ్ సుఖ్ఫిట్ అవార్డ్ అనే పురస్కారాన్ని అందించారు. వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు. What an innovator needs, besides many other things, is a constant encouragement coming from all sides, however small, frequently on the path of the innovation. Sidvi has taken up this noble responsibility of recognizing the innovators and awarding them, thereby giving them further encouragement for greater achievements.
తెలుగు నూతన సంవత్సరం ఆరంభమైన తరుణంలో, శుభ తరుణంలో భగవంతుడు సిద్ధి ఫౌండేషన్కు మరెన్నో సాంకేతిక పురోగతికి తోడ్పడే కార్యక్రమాలు చేపట్టే శక్తిని ఇవ్వాలని ఆశించుదాం. జై హింద్. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు నేను సిద్వి ఫౌండేషన్కి సంబంధించిన డాక్టర్ ఆడే సత్యనారాయణ గారిని సిద్వి సంస్థ అవార్డ్స్ ఇన్ నాన్ టెక్నికల్ ఏరియాస్ గురించి క్లుప్తంగా చెప్పమని ఆహ్వానిస్తున్నానండి. ధన్యవాదాలు శ్రీనివాస్ ప్రకాష్. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. అదిగా గో హెడ్ ప్లీజ్. ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్ ని షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో, తక్కువ కాలంలోనే టేకప్ చేసి విజయవంతంగా కండక్ట్ చేస్తూ, అదేవిధంగా ఇంతమంది వృత్తిరీత్యా అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ప్రవృత్తి రీత్యా కూడా అమోఘమైనటువంటి సాహిత్య సేవ చేస్తున్నటువంటి ఎందరో మహానుభావుల్ని ఒక వేదిక వద్దకు తీసుకొచ్చి మిగతా వారికి వారి యొక్క సర్వీసెస్ గురించి కూడా వివరిస్తూ మరెంతో మందికి ప్రేరణ కల్పిస్తున్నటువంటి మందని పద్య సాధన సమితి, పద్య సాధన సమూహము వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పద్య గురువులు శ్రీ కొల్లారపు ప్రకాశ్రావు గారికి, అదేవిధంగా ఒక సంస్థ పేరు నిజంగా వాస్తవానికి ఇది నాకు గురువు గారి ప్రోద్బలంతో, తోడ్పాటుతో 2024లో పరిచయం అయింది. సో కొన్ని సంస్థల పేర్లు జస్ట్ ఫౌండేషన్ అని ఉండగానే ఏదో రకమైన సేవలు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఈ ఫౌండేషన్ మామూలుగానే అనేకమైనటువంటి అద్వితీయమైన కార్యక్రమాలు, ప్రోత్సాహక అవార్డులతోటి ముందుకు వెళ్తూ విభిన్నమైనటువంటి రంగాలలో కూడా వీరు విశిష్ట సేవలు చేస్తూ ఉండడం అనేది అత్యంత ప్రోత్సాహకరము, ఆనందదాయకము. కొన్ని సందర్భాలలో వ్యక్తులను చూసి కావచ్చు, ఫౌండేషన్స్ ని చూసి కావచ్చు, మనము ఇంకా ఎంత మోటివ్ అవ్వచ్చు, ఎన్ని రకాల విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు, ఒక సంపూర్ణ అవగాహనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంట్లో అదృష్టవశాత్తు దేవుడి దయ వల్ల నాకు కలిగినటువంటి పరిచయస్తులలో మన పద్య గురువు గారు ఉంటారు ముందు. అదేవిధంగా ఈ ఫౌండేషన్ కూడా అదే రకమైనటువంటి సేవతోటి, మోటివ్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గురుగారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది, కానీ మీ వీడియో ఆఫ్ అయింది. వినిపిస్తుంది. రైట్, ఇప్పుడు ఓకే. సో ఇక్కడ సిద్వి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 2024లో నాకు పరిచయం అవుతూ వీరి ఆధ్వర్యంలో, వీరి మార్గదర్శనంలో ఒక అవార్డును కూడా నేను రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో అక్కడి నుంచి వారి యొక్క కార్యక్రమాల పట్ల నాకు ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన కూడా కలగడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇది విద్య మరియు పరిశోధన సేవలకు సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. మోరోవర్ అనేకమైనటువంటి పరిశోధకులకు కూడా వారికంటూ ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేస్తూ వారి యొక్క పరిశోధన వ్యాసాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులతోటి ఇంత క్రితమే మరొక గురువు గారు సెలవు ఇవ్వడం జరిగింది. ISBN నెంబర్ తోటి వారి యొక్క పుస్తకాలను ప్రముఖంగా ప్రచురిస్తూ ఆయా పరిశోధన వ్యాసాలను జనబాహుల్యంలోకి తీసుకుని రావడం అనేది చాలా అమోఘమైనటువంటి, అద్వితీయమైనటువంటి కృషి. ఇది కేవలం ఏ ఒక్క రంగానికో పరిమితం అవ్వడం మాత్రమే కాకుండా విభిన్నమైనటువంటి రంగాలలో కూడా వీరి అభిరుచులకు తగ్గట్లుగా వాటిని అవార్డు చేయడం అనేది నిజంగా ఇది హ్యాట్స్ ఆఫ్ మేడం. ఇక్కడ వారి యొక్క కృషి మేబీ స్పెషలైజ్డ్ ఆస్పెక్ట్ ఒకటే ఉండవచ్చు, కానీ ఇక్కడ వీరి యొక్క ప్రొఫైల్ కనుక గమనిస్తే కంప్యూటర్ సైన్స్ విభాగాలలో కావచ్చు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో కావచ్చు, అగ్రికల్చర్ సైన్స్, మెడికల్ సైన్స్, పబ్లిక్ హెల్త్, ఎనర్జీ అండ్ పవర్, క్రాప్ సైన్సెస్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వినిపిస్తోంది ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అని చెప్పేసి, పర్యావరణానికి హాని కలగని రీతిలో ఉండేటటువంటి వస్తువులకు పేటెంట్ కూడా మంజూరు చేస్తూ వారికి అవసరమైనటువంటి గ్రాంట్స్ ను కూడా ఇవ్వడం అనేది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల పరిచయం వల్ల, సంస్థల పరిచయం వల్ల మాకు మున్ముందు ఇంకెలా ప్రయాణించాలో అనేటువంటి విషయాల్లో ఒక కంప్లీట్ అవేర్నెస్ రావడానికి ఎక్కువ అవకాశం అనేది దొరుకుతుంది. మరి ఈ విషయంలో
ఫౌండేషన్ వారి యొక్క కృషిని నిరంతరము పరిశీలిస్తూ ఉన్నాం కాబట్టి వారిని ప్రశంసించడానికి నాకు ఎలాంటి సంశయము లేదు. ఎందుకంటే అద్భుతమైనటువంటి సంస్థగా ఇది ఎదుగుతున్నటువంటి పరిణామ క్రమం మనకు చాలా ప్రేరణ కల్పిస్తూ ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఈ సంస్థను పరిచయం చేసినందుకు నాకు గురువు గారికి చాలా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో అక్కడి నుంచి అవార్డు తీసుకున్న తర్వాత ఆ ఇయర్ 2024 జనవరి అది అద్భుతంగా సాగిపోతూ ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, నేను తెలుసుకున్నటువంటి విషయం, ప్రముఖమైనటువంటి వ్యక్తుల మార్గదర్శనంలో పనిచేస్తూ ఉన్నప్పుడు అలాంటి వారికి ఎలాంటి కష్టము లేకుండా వారి కార్యక్రమాలన్నీ సాఫీగా సాగిపోతాయని చెప్పేసి ఒక నానుడి నేను విన్నాను. సో వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, వారి యొక్క పనితీరుని గనక మనం ఆకలింపు చేసుకున్నట్లయితే మన జర్నీ కూడా సేఫ్ గా సాఫీగా సాగిపోవడానికి చాలా ప్రేరణగా నిలబడుతుంది. చాలా ధన్యవాదాలు గురుగారు. మీ మార్గదర్శనంలో నన్ను ముందుకు తీసుకొని వెళ్ళడమే కాకుండా ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థల ప్రోత్సాహంతో అవార్డులు కూడా ఇప్పించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషం అండి. అద్భుతంగా మీరు చెప్పారు. సిద్వి సంస్థ అనేది ఒక టెక్నికల్, ఇంజనీరింగ్, సైంటిఫిక్, మెడికల్, అదే కాకుండా వాళ్ళ సాహిత్య విభాగము, నేను దాని లోపల ఆనరరీ అడ్వైజర్, 2 యాంగిల్స్లో, ఒకటేమో సైబర్ సెక్యూరిటీ, ఇంకొకటి సాహిత్యంలో కూడా నేను. అది అయితే ఏంటంటే ఒక చిన్న పద్యం రాశాను. ఇప్పుడు శ్రీనివాస్ ప్రకాష్ గారు చెప్పిన మాటలు, తర్వాత డాక్టర్ ఆది సత్యనారాయణ చెప్పిన మాటలు, ఈ 2 కూడా నేను కలిపి ఒక పద్యం వినిపిస్తాను. ఎందుకంటే ఇది కవి సమ్మేళనం కదా. విజ్ఞానమును విస్తరింపఘన సిద్వి సంస్థ స్థాపించియున్ యజ్ఞం మంచును జ్ఞానదీప్తి దిశలన్ వ్యాపింపజేయున్ ధృతిన్ అజ్ఞానమును ప్రారద్రోలేడి వంశముకున్ రాజ్ఞీ శ్రీ లలితాంబికా విభవముల్ వర్షించుమెల్లప్పుడు. అభినందనలండి. అద్భుతం గురుగారు. జ్ఞాన దుష్కర ప్రాసతోటి అలవోకగా పద్యం రాసేశారు. నిజంగా అదే మరి గురువు గారు అంటేను. ఇప్పుడు మనం తదుపరి అంశానికి మూవ్ అవుతున్నామండి. సభ ఉపాధ్యక్షురాలైన డాక్టర్ అరుణ నక్కెళ్ళ గారిని సిద్వి ఫౌండేషన్ గురించి కొన్ని వివరాలు చెప్పవలసిందిగా, స్వాగత వచనాలు పలకవలసిందిగా ఆహ్వానిస్తున్నానండి. Thank you, madam. Thank you for giving me such an wonderful opportunity. ముందుగా సభకు నమస్కారం. మా గురువు గారు అయినటువంటి ప్రకాశరావు కొల్లారం గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. యాక్చువల్ గా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి, ఇంతమంది సరస్వతి భక్తులని నేను మళ్ళీ కలవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మా గురువు గారికి. అలాగే మా సంస్థ ద్వారా సత్కరించబడిన ప్రముఖ వ్యక్తులు కూడా ఒక స్టాల్వార్డ్స్, యాక్చువల్ గా సైన్స్ లోని, టెక్నాలజీలోని, అలాగే సాహిత్యంలో స్టాల్వార్డ్స్ వచ్చి వారి అభిప్రాయాలు ఇక్కడ చెప్పేలాగా, మా సంస్థ గురించి మాట్లాడేలాగా ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు నో వర్డ్స్ గురువు గారు. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను డాక్టర్ అరుణ నక్కెళ్ళ. నాది ఎంఎస్సి ఎంఫిల్ బిఏడి అండ్ పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీలో చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. తర్వాత నాకున్నటువంటి ప్రొఫెషన్ టీచింగ్, అండ్ టీచింగ్ తో పాటుగా నా ప్యాషన్ వచ్చి రైటప్స్, అంటే సాంకేతిక ఈ పేపర్స్ రాస్తూ వాటిని జర్నల్స్ లోని, బుక్స్ రూపంలో ప్రచురిస్తూ ఉండేదాన్ని. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాబ్ చేస్తూ రాజమండ్రిలో. అలా ఉన్న తరుణంలో నా ప్రచురణలు ఒక 50కి రీచ్ అయిన తర్వాత మా గైడ్ గారు, మా గురువు గారు అయినటువంటి ప్రొఫెసర్ రఘుబాబు గారు ఒకసారి పిలిచి, నువ్వు ఇన్ని పబ్లికేషన్స్ అందరి పేర్ల మీద, అంటే ఒక్కొక్క పేపర్ లో కొంతమంది పేర్లు నేను యాడ్ చేస్తూ ఉండేదాన్ని, వాళ్ళకి కూడా ఎంకరేజివ్ గా ఉంటదని. అలా ఉన్న తరుణంలో ఆయన పిలిచి నన్ను
నువ్వే ఎందుకు ఒక బుక్స్ పబ్లికేషన్స్ స్టార్ట్ చేయకూడదు, నువ్వే ఎందుకు ఒక జర్నల్ మొదలు పెట్టకూడదమ్మా అని ఒక స్ఫూర్తినిచ్చారు. ఆ రోజు మొదలుకొని నేను దీని మీద కృషి చేసి నాకు దైవమైనటువంటి వినాయకుడి పేరు మీద, సిద్ధి వినాయక అనే పేరు మీద నేను సిద్వి అనే ఒక నేమ్ నా అంతటి నేనే కాయిన్ చేసుకోగలిగాను. అది యాక్చువల్ గా నేను అనడానికి లేదు, వెనకాల సిద్ధి వినాయకుడే నడిపించుకున్నాడు అంతా, ఇప్పటికీ ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన పేరు పెట్టడం వల్ల ఈ సిద్వి ఫౌండేషన్ అనేది నిజంగా ఇంత మంచి గొప్ప గొప్ప మహానుభావులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటటువంటి అవకాశాన్ని సిద్ధి వినాయకుడే నాకు ఇస్తున్నారు. దానికి సదా నేను ప్రతి దాని మీద కూడా నేను ఫస్ట్ సిద్వి అని రాసిన తర్వాతే నేను ఏదైనా పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా నా అంతటి నేనే సిద్వి అనే ఒక పేరుని కాయిన్ చేసుకొని దాని మీద ఒక లోగో తీసుకుని సిద్వి ఫౌండేషన్ అనే ఒక అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ సంస్థని స్థాపించడం జరిగింది గురుగారు. ఆ రకంగా అక్కడి నుంచి ఏంటంటే కాన్ఫరెన్సెస్ ఒక వేదికగా చేసుకొని మన సిద్వి ఫౌండేషన్ అండ్ కోవిడ్ టైంలో మనకి అందరికీ వచ్చినటువంటి ఒక ఆలోచన ఈ ఇంటర్నెట్ అండ్ ఆన్లైన్ సమావేశాలు. సో ఈ ఆన్లైన్ సమావేశాల్లో అది కూడా సిద్వి నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా నేను భావించవచ్చు. ఎందుకంటే మన ప్లేసుల్లో ఉంటూనే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆల్సో ఇతర దేశాల నుంచి కూడా మనం ఈ కాన్ఫరెన్సెస్ లో పేపర్ ప్రెజెంటేషన్స్ ని కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళ టాక్స్ ఇవ్వడానికి కానీ మనం ఆహ్వానించడం జరుగుతుంది. అండ్ ప్రతిసారి కూడా అన్ని దేశాల నుంచి మనతో జాయిన్ అయ్యి వాళ్ళ పేపర్స్ ని ప్రజెంట్ చేసుకుని వాళ్ళ తాలూకా ఏపీఐ స్కోర్ ని కానీ లేకపోతే కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ లో వాళ్ళ తాలూకా స్కోర్ ని కానీ పెంచుకొని చాలా మంది ఇప్పటికి నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు, మాకు ప్రమోషన్స్ వచ్చినవని అట్లాగా మన కాన్ఫరెన్సెస్ అండ్ సెమినార్స్ ని బేస్ చేసుకున్న మార్క్స్ ని బట్టి. సో ఇలాంటి అవకాశాన్ని నాకు మా గురువు గారు ఇచ్చారు. ఇలాంటి సంస్థలో నాకు చీఫ్ అడ్వైజర్ గా మన ప్రకాశరావు కొల్లారం గారు ఉండడం అనేది ఒక మంచి ఒక గొప్ప బ్లెస్సింగ్, సిద్వి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్. బేసింగ్ ఆన్ సార్ అడ్వైజర్స్ అండ్ ప్రొఫెసర్ ఏ శ్రీనివాసరావు గారి తాలూకా సూచనలు సలహాలతోటి నేను ఈ సంస్థని నెమ్మదిగా ముందుకి నడిపిస్తూ వస్తూ ప్రతి నెల కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాన్ఫరెన్స్ నేను కండక్ట్ చేయడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మనము ఒక బుక్ పబ్లికేషన్ సంస్థను కూడా స్థాపించాము, దాని పేరు సిద్వి పబ్లికేషన్ హౌస్. సో దాని అండర్ లో మనం ISBN నెంబర్ తీసుకుంటూ ఎవరైనా రచనలు ఉంటే వాటిని మనం బుక్స్ కింద ప్రచురించి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఓరియంటేషన్. అలాంగ్ విత్ దట్ Guru Garu has given a great opportunity to come into the literary also. సో ఈ లిటరరీ ఆర్ట్ ని కూడా మన తెలుగుని మనం కాపాడుకునేటటువంటి ఒక అవకాశాన్ని కూడా నాకు ఇవ్వడం జరిగింది. బికాస్ ఆల్ ఓవర్ ఇండియా అంటే అన్ని భాషల వాళ్ళు వస్తూ ఉంటారు ప్రతిసారి. I couldn't able to speak in Telugu in those meetings, but నేను ఇప్పుడు సగర్వంగా తెలుగులో మాట్లాడొచ్చు మన మీటింగ్ లో. ఎందుకంటే మనది ఏదైనా మన ఇన్నర్ అంటే లోపల ఉన్నటువంటి భావాలు చెప్పాలంటే మన మాతృభాష ఒక్కటే కరెక్ట్ అయినటువంటి విధానం. సో మాతృభాషలోనే మన భావాలన్నింటినీ మనం వ్యక్తపరచుకోగలుగుతాం. సో దానికి కూడా నేను సదా ధన్యురాలిని గురువు గారికి. ఉన్నటువంటి భావాలు చెప్పాలంటే మన మాతృభాష ఒక్కటే కరెక్ట్ అయినటువంటి విధానం. సో మాతృభాషలోనే మన భావాలన్నింటినీ మనం వ్యక్తపరచుకోగలుగుతాం. సో దానికి కూడా నేను సదా ధన్యురాలిని గురువు గారికి. ఆ తర్వాత సిద్వి పబ్లికేషన్ హౌస్ తర్వాత ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా సిద్వి అండ్ ఆల్ స్టాల్వార్డ్స్ లైక్ అవర్ కొల్లారం ప్రకాశరావు గారి బ్లెస్సింగ్స్ తో నేను ఒక ఇంటర్నేషనల్ జర్నల్ ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ జర్నల్ కి మనకి ISSN నెంబర్ కూడా వచ్చింది. ఈ ISSN నెంబర్ వాళ్ళు చాలా అంటే దాని తాలూకా స్క్రూటినీ ప్రాసెస్ 1 year పాటు జరిపారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ వెబ్సైట్ అండ్ అవర్ రైటింగ్స్ అండ్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ అప్లోడెడ్ ఇన్ ద జర్నల్, ఆల్ దోస్ థింగ్స్ హ్యావ్ బీన్, అండ్ especially editors got mails whether this particular organization is genuine or not, the write-ups are genuine or not. వీటిని ప్రతి విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలించి మనకి ISSN నెంబర్ అనేది కూడా వాళ్ళు మనకి ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ISSN నెంబర్ వచ్చిన తర్వాత నేను సగర్వంగా మన కాన్ఫరెన్సెస్ లో వచ్చినటువంటి పబ్లికేషన్స్ అన్నింటినీ వాళ్ళకి ఉచితంగా నేను దాంట్లో పబ్లిష్ చేసి ఇస్తున్నాను పేపర్లు. ఈ రకంగా వాళ్ళ యొక్క
అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ పెంచడానికి లైక్ బోత్ అకాడమిషియన్స్, స్టూడెంట్స్, రీసెర్చర్స్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ టీచర్స్ టు ప్రొఫెసర్స్ అక్కడ వరకు కూడా మనం వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇచ్చేటటువంటి అవకాశాన్ని నాకు మా గురువు గారు అలాగే భగవంతుడు ఇచ్చినందుకు నేను సదా ధన్యురాలిని. ఇంతకు మించి అంటే ఇంకొక చిన్న విషయం, ఏదైనా మేధో సంపత్తిని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ IPR. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆ విషయంలో కూడా మన సిద్వి ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా మనం వాటిని కూడా చేయించి ఇస్తున్నాం. మీరందరూ ఇక్కడ లిటరరీ వర్క్ లో ఉన్నారు కాబట్టి ఎవరికైనా కూడా మీ తాలూకా రచనలని కాపీరైట్ చేయించుకోవాలి అని అంటే దానికి కూడా మన సంస్థ సహాయం చేసి మీకు ఒక కాపీరైట్ సర్టిఫికేట్ లైక్ ఎలా అయితే మనం ఒక ఇంటినో కారునో బండినో కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామో అట్లానే మన రచనని మన పేరు మీద రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ అథెంటికేషన్ సర్టిఫికేట్ తోటి అది చేపించి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. ఇంతటితో ఎక్కువ సమయాన్ని నేను వేస్ట్ చేయకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా గురువు గారిని కోరుకుంటున్నాను. నమస్తే గురువు గారు. వండర్ఫుల్ వండర్ఫుల్. అందరూ విన్నారు కదండి. మనకు ఈ రోజటి కవి సమ్మేళనం లోపల ఇచ్చినటువంటి అన్ని పద్యాలను ఇక్కడ చదివేటివే కాకుండా ఇక్కడ మొత్తం చదవడానికి సమయం ఉండకపోవచ్చు, కానీ మీరు ఇచ్చినటువంటి యొక్క 3 కవితలు ఉన్నాయని చెప్పినట్టుగా అవన్నీ కూడా ఒక పుస్తక రూపం లోపల ఉంటుంది. ఈ బుక్ లోపల సిద్వి సంస్థ వాళ్ళు దానికి ISBN నెంబర్ కూడా తీసుకొని ఫార్మల్గా ఒక పుస్తకం తయారు చేసుకొని వాళ్ళ వెబ్సైట్లో పెట్టడము, అంటే వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఇట్ విల్ బి అవైలబుల్ ఫర్ అ లాంగ్ టైమ్ with a high exposure to variety of audience. అయితే మన బృందం లోపల ఇక్కడ ఎంతమందో ఉన్నారు సభ లోపల. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇలాంటి ఏరియాస్ లోపల ఉన్నవాళ్ళు, ఇక్కడ స్టెమ్ లోపల ఉన్నవాళ్ళు, మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకోవచ్చు ఒక రికగ్నిషన్కు, లేకుంటే మీకు ఎవరైతే తెలుసో మీకు యూ లైక్ యువర్ లవ్డ్ వన్స్, మీ కాలీగ్ కానివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, ఎవరైనా కానీ మీకు స్పాన్సర్ చేయవచ్చు మీరు.